గోల్డెన్ హైట్స్ లేఅవుట్లో ఉన్నాం మనము. ఇది తగరపువలస సంగివలస పంచాయతీలో ఉన్న ఇది జీవీఎంసీ లిమిట్స్లో ఉన్నది. ఇగో మీకు చూస్తున్నట్టయితే ఈ బౌండరీ వెనకాతలు ఉన్నది రాయపాలెం విలేజ్. ఆ రాయపాలెం విలేజ్ బిల్డింగ్స్ దాటిన తర్వాత మీకు మిడిల్లో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు బ్యాంక్ కాలనీ. ఆ బ్యాంక్ కాలనీకి రాయపాలెంకి మిడిల్లోనే ఇప్పుడు కోస్టల్ కారిడార్ అనేసి మనకి ఏదైతే ప్రపోజల్స్ ఉందో 230 ఫీట్ రోడ్ ఆ విలేజ్ బ్యాక్ సైడ్ నుంచే పాస్ అవుతుంది. అంటే మన లేఅవుట్ల నుంచి అక్కడికి వెళ్ళడానికి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. ఇగోండి చూసినట్టయితే ఇది విలేజ్. ఆ విలేజ్ బ్యాక్ సైడ్ నుంచే వెళ్తుంది. ఆ పక్కన ఉడా లేఅవుట్ కూడా ఉంది. ఆ ఉడా లేఅవుట్ కానుకొనే మనకి ఈ లేఅవుట్. ఇగోండి ఆల్రెడీ మనం 30 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ విఎంఆర్డిఏ నామ్స్ ఇప్పుడు ఏదైతే జీవో రన్నింగ్ అవుతుందో దానికి తగ్గట్టే 30 ఫీట్ రోడ్స్ అనేది మనం కటింగ్స్ చేసాము. ఇగోండి ఇది ఇంటర్నల్ రోడ్. ఇదే మెయిన్ రోడ్ మనకి అప్రోచ్ వెంచర్లోకి రావడానికి. ఇప్పుడు ఈ లేఅవుట్కి మిడిల్ రోడ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్డు, ఇది మళ్ళీ ఇంటర్నల్ రోడ్డు. అంటే దానికి ఆల్రెడీ మనం డివైడ్ చేసేసాము. ప్లాటింగ్ కూడా నెంబరింగ్ వేయలేదు కానీ స్టోనింగ్ కూడా ఫిక్స్ చేసాము. చూడండి ఇగోండి ఇలా స్టోనింగ్ ఎక్కడికక్కడ మనం వేసుకుంటూ వెళ్ళిపోయాము. అంటే ఇంకా మనం రోడ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా మనం ప్లాటింగ్ అనేది డివైడ్ చేసాం కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసి మనం దాని మీద ఫుట్ పాత్స్ వేసిన తర్వాత మనం బ్లాక్ ట్యాప్ రోడ్ అనేది ఇస్తాము. దీంట్లో ఎలక్ట్రికల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము యాజ్ పర్ విఎంఆర్డిఏ నామ్స్ ప్రకారంగా. దానికి తోడు మనం చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయి ఉంది. మీరు గమనించుకున్నట్టయితే అగోండి చూడండి ఇదంతా కాంపౌండ్ వాల్ ఆల్రెడీ మనం వేసేయడం జరుగుతుంది. ఈ కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ కూడా లేఅవుటే. ఇగోండి ఆ బిల్డింగ్ కూడా మనకి 60 ఫీట్ రోడ్ పాస్ అవుతుంది అక్కడ. అలాగా బ్యాంక్ కాలనీకి, ఆ బ్యాంక్ కాలనీ నుంచి డైరెక్ట్గా ఈ విలేజ్ కనెక్ట్ అవుతుంది రాయపాలెం విలేజ్కి. ఈ విలేజ్ కనిపిస్తుంది కదా, ఈ విలేజ్ కనెక్ట్ అవుతుంది. ఈ విలేజ్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ కాలనీకి జంక్షన్కి వెళ్తుంది. అది 3 రోడ్ జంక్షన్ అనమాట. ఆ జంక్షన్కి వెళ్తే అక్కడి నుంచి మీకు 1 కిలోమీటర్స్లోనే మీకు భీమిలి బీచ్కి మీరు కనెక్ట్ అయిపోతారు. అంటే ఇటు మనకి సీకి వెళ్ళడానికి దగ్గర 3 కిలోమీటర్ రేడియేషన్లో ఉంది. ఇటు మనం హైవే నుంచి అంటే శశి ఆపోజిట్ నుంచి మనం వచ్చినట్టయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇటు మనం సైట్లో నుంచి ఇటు తగరపల్స్ వెళ్ళాలంటే మార్కెట్ యార్డ్కి జస్ట్ 1.5 km డిస్టెన్సు. టోటల్గా చూసుకుంటే ఇదంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంది కాబట్టి ఇది ఇమీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం. ప్లస్ దానికి తోడేంటంటే మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ పరంగా చూసుకుంటే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇటు లైక్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, ఇటు రవీంద్ర భారతి ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్